అనకాపల్లి బాణసంచా పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందటే ప్రమాదం అయితే ఏ విధంగా పేలుడు సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఇక గాయపడిన 9 మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన మంత్రి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ కేజీహెచ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే హోంమంత్రి అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? నవీన్, ఇప్పుడు క్షతగాత్రుల్లో ఇక్కడికి దాదాపుగా 6గురిని తీసుకొచ్చారు. ఇంకొకరు మరి కాసేపట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 9 మంది క్షతగాత్రులు ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. అందులో ఇక్కడ 9 మందికి ఏర్పాట్లు చేసినప్పుడు ఇక్కడికి 6గురిని తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు 5గురిని తీసుకొచ్చారు. సో ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళలో దాదాపుగా అందరికీ కొద్ది సీరియస్గానే ఉందని, ఎందుకంటే ఒకరికి పూర్తిగా శరీరం అంతా కాలిపోయినటువంటి పరిస్థితి, మరొకరికైతే కాళ్ళు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆ పేలుడు దాటికి ఒకసారిగా ఇదైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసి, సో ప్రత్యేక టీం ఉండి ఇక్కడ వాళ్ళందరూ కూడా సో ప్రత్యేక ఏర్పాట్లు కానీ ఇది కానీ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి ప్రమాదాలు అంటే అనుకోకుండా జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి స్థాయి మెకనైజ్డ్ కాదు. కాకపోతే ఏంటంటే పర్మిషన్ తీసుకొని ఏవైతే ఈ బాణసంచా తయారీకి సంబంధించి అనుమతులు ఉన్నాయి. సో అనుమతులు ఎప్పటి నుంచో ఇవంతా కూడా మాన్యువల్గానే తయారు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వాటిని తయారు చేస్తారు. ఒక్కొక్కసారి 60 మంది కూడా పనిచేస్తుంటారు. అక్కడ ఉన్న ఆర్డర్ల ప్రకారంగా సో తయారీదారులను అక్కడికి పిలిపించి అక్కడ తయారు అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాత్రం 32 మంది బాణసంచా తయారు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళంతా కూడా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఒకసారి ఏంటంటే కొంతమంది భోజనానికి బయటికి రావడం వల్ల వీళ్ళు కొంతవరకు గాయాలతో బయటపడ్డారు. లోపల ఎవరైతే పనిచేస్తున్నారో సో వాళ్ళంతా కూడా పేలుడు సంభవించిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ శరీర భాగాలు అయితే తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకైతే మాత్రం సో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అక్కడ హోంమంత్రి కానీ ఎంపీ కానీ వీళ్ళంతా చేరుకోవడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు డిఐజీ కూడా కొద్దిసేపు క్రితమే అక్కడ చేరుకొని ఏం జరిగిందని విచారణ చేపట్టడంతో పాటు దీనిపైన ప్రత్యేక విచారణ చేపడతామని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశించారు. ఆల్రెడీ ఆ టీం అంతా కూడా పనిచేస్తుంది. క్లూస్ టీం కూడా ఆల్రెడీ అక్కడ చేరుకోవడం జరిగింది. సో ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే వివరాలని సేకరించేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు ఏంటంటే ప్రమాదం ఎలా జరిగింది అనేది చెప్పడానికి కూడా కష్టం. ఎందుకంటే బ్లాస్టింగ్ ఒక్కసారి జరిగిన క్షణాల్లోనే, ఎందుకంటే ఇదంతా కూడా బాణసంచా ఇది ఉంటుంది. కనీసం వేడి కానీ ఒక నిప్పురవ పడిన నిమిషాల్లో మొత్తం అంతా జరిగిపోతుంది. ఇది ప్రమాదం కూడా అదే స్థాయిలో జరిగినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అది కొన్నిసార్లు వేడి పెరగడం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు వాటిని గట్టిగా కట్టినా కూడా ఆ ప్రెజర్ కూడా బ్లాస్ట్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళకైతే దాదాపుగా 15 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం తరఫున 15 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగింది. అక్కడ విపక్షాలు మిగతా వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు మాత్రం విపక్షాలు అయితే మాత్రం సో 25 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అంతకు ముందుగానే స్పందించి చనిపోయిన వాళ్ళందరికీ కూడా 15 లక్షలు ఇస్తామని చెప్పింది. మిగతా వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యము
అందించేందుకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళంతా కూడా క్షతగాతులకు సంబంధించినటువంటి కుటుంబాలు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగింది ఏంటనేది సో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఎప్పుడు బాణసంచా సంబంధించిన నిర్వహణ ఎప్పటి నుంచో వాళ్ళు చేపడుతున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటనేది ప్రాథమికంగా పూర్తిగా తెలియకపోయినప్పుడు కూడా సో ఏం జరిగింది ఏంటనేది సో అంటే మీరు ఎప్పటి నుంచి నార్మల్గా ఆపరేట్ చేస్తున్నారమ్మా? అంటే మీరు బాణసంచా ఇది ఉంది కదా, ఎన్నాళ్ళ నుంచి సో ఎన్నాళ్ళ నుంచి ఇది బాణసంచా సంబంధించినంత వరకు జరుగుతుంది ఏంటనే విషయాలపైన ఉన్నారు. సో వాళ్ళకి ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు వాళ్ళ బాధిత కుటుంబాల నుంచి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏంటంటే ఆ సమయంలో ఎప్పుడు ఖచ్చితంగా ఏం జరిగిందని తెలుసుకునే లోపే చాలామంది క్షతగాతులు అయ్యారు. అక్కడ భయానకరమైనటువంటి వాతావరణం ఉంది. సో సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది మీకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మీ వాళ్ళు ప్రాథమికంగా మీకు ఏం చెప్పండి? ప్రాథమికంగా అంటే అందులో ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో మా మామయ్య గారు ఉన్నారండి. ఆయన ఉండడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే మేము వెంటనే త్వరగానే వెళ్ళడం జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరుగుతున్న అక్కడ కొంతమంది కుర్రోళ్ళు అడిగితే ఇలాగా మిస్ఫైర్ అయ్యి ఒకటి అయింది, దానివల్ల ఇదంతా అయింది. అందులో బాగా గాయాలు పడిన వాళ్ళు ఉంటుంది. దాంట్లో మా మామయ్య గారు ఉన్నారు. మేము వెంటనే గడవడిగా బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ సహాయంతో లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. లోకల్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేశారు. ప్రథమ చికిత్స చేసి ఈ కేజీహెచ్కి రిఫర్ చేశారండి. సో వెంటనే కేజీహెచ్కి అక్కడ ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చెప్పింది ఆ సమయంలో దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు అయినా ప్రైమరీగా మీకు చెప్పారు? సో ఇలా రెగ్యులర్గా ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు అక్కడ మీ మామయ్య గారు? రెగ్యులర్గా అంటే సీజన్కి ఒకలాగానండి, సన్ సీజన్లో ఒకలా చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే విలేజ్ ఫెస్టివల్స్ కొన్ని ఉన్నాయి, దానివల్ల ఒక 20 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు 20 మెంబర్స్ వరకు చేస్తున్న దాంట్లో ఒక 18 మెంబర్స్ ఒక దగ్గర ఉన్నారు, 2 మెంబర్స్ బయట వేరే దగ్గర ఎక్కడో చేస్తున్నారట. ఆ 18 మెంబర్స్ చేసిన దాంట్లో ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 18 మందికి గాయాలయ్యాయి దాదాపు, అంటే 8 మంది చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా గాయాలయ్యాయి దాదాపు. ఇప్పుడు 8 కాస్త 10 వరకు వెళ్ళిందని తెలిసిందండి. 10 మంది చనిపోయారని తెలిసింది. ఉన్న 6గురిలోనే 2 కొద్ది సేఫ్, ఉన్న 6గురిలో ఇన్సిడెంట్ అయిన వాళ్ళు కేజీహెచ్కి రిఫర్ చేశారు. కేజీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ వైద్యం జరుగుతుంది సార్. సో ఆల్రెడీ వీళ్ళంతా కూడా చెప్పింది బాధితులు. సో ఆల్రెడీ ఆ ప్రమాద సమయంలో దాదాపుగా 20 మంది ఉన్నట్టు వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం 30 మంది అనేది ఒక ప్రాథమిక సమాచారం మాత్రం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు 20 మంది చేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఆర్డర్స్ ఉన్న దాన్ని బట్టి అక్కడ కార్మికులు పనిచేసేటువంటి ఉంటుంది. సో దాదాపు 20 మంది 30 మంది కొన్నిసార్లు 50-60 మంది కూడా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ కావడం వలన గ్రామాల్లో కొన్ని చోట్ల పండుగలు జరుగుతున్నాయి. వాటికి ఆర్డర్స్ రావడం వల్ల ఆర్డర్స్ తయారు చేయడానికి చాలామంది వెళ్తున్నారు. అందరూ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలోని ప్రమాదం జరిగింది. అందులోంచి 2 మాత్రం బయటకు వచ్చారు. ఆ 2 బయటకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళిద్దరే ప్రత్యక్ష సాక్షులుగా ఏం జరిగి ఉంటుందని చెప్పి, లేకపోతే వాళ్ళ మీద కూడా ఆ విరిగినటువంటి గోడ ఏదైతే ఉన్నాయో ఆ గోడ సంబంధించినటువంటి ముక్కలుగా విరిగినటువంటి పడి కూడా వాళ్ళకి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి అందిన సమాచారం ప్రకారంగా సో ఇప్పుడు 8 మంది చనిపోయారనేది ప్రాథమిక సమాచారం. ఇప్పుడు ఇంకొక 2 కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, సీరియస్గా ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి 9 మందిని తీసుకొస్తారని ముందు భావించినప్పటికీ ఇప్పుడు కేవలం 5 తెచ్చారు, మరొకరిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఘటనా స్థలానికి హోంమంత్రితో పాటు అక్కడ స్థానిక ఎంపీ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అండంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వివరాలు వీటన్నింటినీ కూడా సో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అటు డిప్యూటీ సీఎం లోకేష్ వీళ్ళంతా కూడా ఈ ఘటన పైన కూడా విచారం వ్యక్తం చేయడంతో పాటుగా బాధితులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత కూడా వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియో 15 లక్షల రూపాయలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పరిస్థితి మాత్రం మనం చూస్తే భయానకరంగా ఉంది. 12-12:30 సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా పేలుడు దాటికి మనం చూడొచ్చు, చాలా మంది కాలిపోయిన జిని కొన్ని శరీర భాగాలు కూడా విడి భాగాలుగా పడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క షెడ్లో నార్మల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా వీళ్ళంతా కూడా మెటీరియల్ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వస్తారు. ఆ ఇతర ప్రాంతాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసుకొని అప్పుడు తయారు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అదర్ దెన్ ఆర్డర్స్ లేనప్పుడు మాత్రం మెటీరియల్ కానీ మిగతా కానీ ఉండేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వలన ఎక్కువ మంది అక్కడ పూల్ అవడం, సో వాటిని త్వరగా ఇచ్చే క్రమంలో కట్టడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే ఇంకోటి ఏంటి, ఇందులో వాడేటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో కొన్నిసార్లు వేడికి కూడా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు కట్టేటప్పుడు కూడా ప్రెజర్కి కూడా బ్లాస్ట్
అవుతుంది. సో ఈ ప్రమాదాలు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పిందంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం తప్పితే ఖచ్చితంగా దీనికి ప్రత్యేకంగా ఇది కారణం అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే అది కట్టే క్రమంలో కానీ కొన్నిసార్లు వాటిలో కూరుతూ ఉంటారు, అంటే ఐరన్స్ పెట్టి కూరుతారు. అలాంటి సమయంలో ర్యాపిడ్కి కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏదైనా సో ప్రాథమికంగా ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్స్ కానీ మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. డిఐజీ కూడా ఎస్పీతో పాటు డిఐజీ వీళ్ళంతా చేరారు. ప్రత్యేక టీమ్స్ని బృందాలను వేసి సో కమిషన్ కూడా వేస్తున్నా ఖచ్చితంగా దీని మీద జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కమిటీ అంతా అక్కడికి చేరి సో ఏం జరిగి ఉంటుంది ఏంటనే వివరాలతో పాటుగా మిగతా క్లూస్ టీమ్ ఆధారాలు కూడా సేకరించే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షతగాతులు కొంతమంది వాళ్ళని బాగా సీరియస్గా ఉన్న వాళ్ళని ఇప్పుడు కేహెచ్లో ప్లాస్టిక్ సర్జరీలో ప్రత్యేక డాక్టర్ల బృందం సమక్షంలో వాళ్ళకి సర్జరీ చేస్తున్నారు. సో ఆ ట్రీట్మెంట్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తయారీ కేంద్రానికి సంబంధించి అనుమతుల విషయం గురించి కానీ ఏం చెప్తున్నారు అధికారులు? అంటే తయారీ కేంద్రానికి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. సో ఈ తయారీ కేంద్రం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసింది కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో తయారు చేస్తారు. అయితే మిగతా యూనిట్స్తో పోల్చినప్పుడు ఇది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ లాంటిది కాదు, కేవలం ఏంటంటే మ్యాన్ మేడ్. ఇక్కడ తయారు చేసేవన్నీ కూడా సో ఎవరైతే బాణసంచా తయారులో ఎక్స్పర్టైజ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటిని తయారు చేస్తుంటారు. వీటిని తయారు చేయడానికి సో ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది ఈస్ట్ గోదావరి నుంచి కొంతమంది వచ్చేస్తుంటారు. ఇప్పుడు భీమిలి ప్రాంతం నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కూడా కొంతమంది వెళ్ళి వీటిపైన చేసినటువంటి వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆ కేంద్రానికి చేరుకుని అక్కడ ఏంటంటే ఆర్డర్స్ ఉన్న దాన్ని బట్టి బయట తయారు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వస్తుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మనకి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే విజయలక్ష్మి ప్యాకర్స్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో సో విజయలక్ష్మి ప్యాకర్స్ అనేది వీళ్ళ లైసెన్స్ హోల్డర్గా ఉన్నటువంటి ముడగల ముసలయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ ఇందులో గాయాల పాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో తయారు చేసే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే అంటే అనుమతులు తీసుకున్న వాళ్ళతో సహా అందరికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అనుమతులు అయితే మాత్రం ఉన్నాయనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. అంటే ఇది కొత్తగా కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో తయారు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేస్తుంటారని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఏంటంటే నివాసాలకు దూరంగా, రోడ్డు నుంచి నివాసాలకు దూరంగానే ఉంటుంది. కేవలం ఒక యూనిట్ తప్పితే అదే అక్కడ ఎలాంటి నివాసాలు కానీ ఇవి కానీ లేనటువంటి పరిస్థితి అయితే ఉందనేది చెప్పొచ్చు.